గారు ఇక్కడ కూడేరు మండలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించేదానికి రాలేదు. ఒక టీడీపీ నాయకుడిగా పనిచేయడానికే ఇక్కడికి వచ్చాడు. అదే నాది కడదగుంట గ్రామము. నా మీదే ఇది ఇప్పేరు కూడేరు బార్డరు నా పొలం ఉంది. అక్కడ వికలాంగులు అనే ఆమె రస్తా పబ్లిక్ ప్లాన్ మార్క్ రస్తా ఒకటే ఎన్ఆర్ఈజెస్ కింద వర్క్ జరిగింది. అది ఎంఆర్ఓ గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చినాడు, దారి ఇవ్వాల్సిందే పోవాల్సిందే అని. స్పెషల్ కలెక్టర్ వచ్చిందే, ఆమె కూడా చెప్పింది మాకే అనుకూలంగా పోవచ్చని. దాన్ని మేము సిఐ గారి దగ్గరికి పోయి మీరు ఓపెన్ చేయించుకోండి అని ఎంఆర్ఓ గారు అంటే, మేము ఎంఆర్ఓ గారికి ఇవన్నీ తీసుకొని పోయి ఇస్తే, సరే మీ రస్తా మీరు చేసుకోకండి, మేము ఎందుకు రావాలా చేసుకోకండి అని చెప్పినాడు. నాతో పాటు టీడీపీకి సంబంధించిన నాయకులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సురేష్ కదమా వాళ్ళ చిన్న వాళ్ళ కొడుకులు అంతా నలుగురు పోయి దాన్ని ఓపెన్ చేసుకున్నాము. అది ఆయన వచ్చి కేసు పెడితే నా మీద ఒక్కరి మీదే కేసు కట్టి నన్ను నానా హింసలు పెట్టినాడు సిఐ గారు. అదే ఒకటి మళ్ళా అంతకు ముందు రోజే ఈ ఎస్సీలకిను తుప్పటి ఈశ్వరయ్య అనే వాళ్ళకి భూ సమస్య జరిగితే దాంట్లో నేను మా తమ్ముడు నాగేష్ గారు ఇద్దరు విశ్వేశ్వరరెడ్డి అన్న గారి దగ్గర రాప్తాల్లో ఉన్నాము. ఆ రోజు ఆ ఘర్షణ జరిగినప్పుడు అగ్రిటెక్లో. అదే రోజు నాగేష్ని 15వ ముద్దాయిగా నన్ను 16వ ముద్దాయిగా చేర్చడం జరిగింది. అక్రమ కేసు. అసలు ఆ వీడియో కూడా ఉంది, ఆ గలాట్ జరిగిండేది అంతా. దాంట్లో ఎవరుండేది, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, మహేంద్ర నాయుడు అని. ఆడు ఎవరుండేది ఏం జరిగిండేదో అందరికీ అతనికి తెలుసు. అనవసరంగా నా మీద మా తమ్ముని మీద కేసులు కట్టినాడు. అదొకటి. ఒక 3 నెలల క్రితము మా దగ్గర పని చేస్తా అంటే ఆ పిల్లోడు 10,000 రూపాయలు లెక్కియాల్సింటే ఏదో మాట అనుకోటి మళ్ళీ దాన్ని అంతా రెచ్చగొట్టి 4 రోజులు 5 రోజులకి నా మీద నా కొడుకు మీద SC/ST యాక్ట్ కేసు కట్టినాడు. ఇట్లా చేస్తానాడు ఆయన. అసలు టీడీపీ నాయకుడిగా ఇటుకు వచ్చినావా, లేకపోతే నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించేదానికి వచ్చినావా అని మేము అడుగుతున్నాం పత్రికా మూలకంగా. ఒకటి దీని గురించి అంతా ఇట్లా ఉంటే మనం ఇబ్బంది పడతాము. అందరూ కలిసి మనం ఎస్పీ ఆఫీస్కి పోయి మనము మెమోరాండం ఇచ్చి ధర్నా చేయడానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ సస్పెండ్ చేయాలని రాజు సిఐ గారిని కోరుకుంటున్నాం. నా పేరు రమేష్ నాయక్. ప్రస్తుతం మా సమస్య ఏమంటే మా పొలంలో మేము కందిద్దుతా అంటే ఒక ఇద్దరు వ్యక్తులను పంపించి మా తమ్ముడిని మా నాన్నని ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన వెంటనే మేము వెళ్ళి కేసు పెడితే మా కేసు తీసుకోకుండా వాళ్ళ కేసు తీసేసుకొని మా మీద కేసు వేసాడు. అంటే ఇక్కడ ఏం పరిస్థితి అంటే గాయం తగిలిన వాళ్ళ మీద కేసు, కొట్టుకోకుండా వాళ్ళకి ఊరే వదిలిపెట్టడం జరిగింది. ఇంకో కేసు ఏమంటే ఏదో మహిళలు ఇంటి పక్కన మహిళలు గొడవ పడడం వలన వాళ్ళ మీద కేసు పెట్టుకోకుండా దాంట్లో చిన్న పిల్లలు చదువుకునే పిల్లలను కూడా కేసు పెట్టి నేను ఒక ఎంపీటీసీగా ఉంటే నన్ను మర్యాద ఇవ్వకుండా పోరా గాండు బయట అని నన్ను కూడా తిట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి, నీ మీద ఆల్రెడీ 2 కేసులు అయినాయి, ఇంకో కేసు అయితే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాను, నువ్వు ముందు ఈ స్టేషన్ దాటి మాట్లాడబోయి అనేసి నా మీద కూడా ఆయన చాలా దుష్ప్రలాసంగా మాట్లాడాను. అందుకని ఈ సిఐ మీద సస్పెండ్ ఖచ్చితంగా చేయాలని నేను మరీ పత్రికా విలేకరులను మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా 3వ సమస్య ఏమంటే మా అన్న ఒక ల్యాండ్ అనేది కొనడం జరిగింది. ల్యాండ్ కొనిన వెంటనే వేరే వ్యక్తుల ద్వారా అతనికి మరుట్ల రవి అని మాజీ నక్సలైటు ఒక బినామీగా పెట్టుకునేసి అతని ద్వారా డబ్బులు ₹1,00,000 కూడా డిమాండ్ చేయడం జరిగింది. అందుకని ఈ సిఐ మీద తగు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేదైతే సిఐ సార్కి తెలుస్తుంది. కానీ అదే మన మండలంలో మీ పరిధిలో జూద కేంద్రాలు కానీ లేదంటే మన కొర్రగోల్లో అదే డ్యామ్ దగ్గర గ్రానైట్ విచ్చలవిడిగా నైట్ పూట ఆ టోల్గేట్ తెలుగుని మన స్టేషన్ ముందరే వెళ్ళిపోతుంటుంది. దాని మీద కూడా చర్యలు తీసుకొని మీరు అటువంటి జూద కేంద్రాలను ఒకటన్న మండలంలో దాడి చేసి మీ తరఫున పట్టుకుంటే సంతోషించేవాళ్ళం. కానీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఒకటే మీరు టార్గెట్ చేస్తే మీరు ఉద్యోగానికి న్యాయం చేసిన వాళ్ళు కాదనిపిస్తుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరుగుతున్న ఉద్దేశంతో కుర్రకోడు గ్రామ ప్రజల్లో అయిన టీడీపీ నాయకులు
మా మీద చిన్న ఆడేళ్ళు గొడవ చేసినందుకు మా అన్నదమ్ములు 5 మందిని అక్రమంగా కేసు పెట్టి 3 నెలలు జైలుకి పంపించారు. మేము చేసింది తప్పైతే ఏమీ లేదు. చిన్న పిల్లల గొడవకి వాళ్ళు పెద్దగా చేసి మా మీద 5 సెక్షన్లు మేము ఏం చేశామో తెలియదు మాకు. కాకపోతే 5 సెక్షన్లు వేసి మాకు నాన్ బెయిలబుల్గా కేసు కట్టి 3 నెలలు మమ్మల్ని సబ్ జైల్లో పెట్టినారు. మేము మా వదినకి దెబ్బ తగిలి 11 కుట్లు పట్టింటే మేము కేసు పెట్టింటే మా కేసు తీసుకోలే. వాళ్ళ అపకూలకి ఏం కాకుండా వాళ్ళు కేసు కట్టి మా మీద 3 నెలలు జైల్లో పెట్టినారు మమ్మల్ని. మేము కేసు రాసి ఇచ్చేయకపోతే ఆడ స్టేబుల్ మీద పెట్టండి తీసుకుంటాంలే అని అన్నారు. మా మీద కేసు కట్టినారు కానీ అపక వాళ్ళ మీద కేసు కట్టలేదు. ఇది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాము. అదేవిధంగా మేము 5 మంది జైల్లో ఉంటే మా భార్యలో మా వాళ్ళంతా పోయి ఉంటే ఛార్జ్ షీట్ ఇమ్మని చెప్తే ఛార్జ్ షీట్ కేసువా చెప్పేదాక నేను ఎవరితో చెప్పుకోండి పోని సార్ సిఐ సార్ చెప్పినారంట. వాళ్ళ సిఐ కాళ్ళ పట్టుకున్నా కానీ ఛార్జ్ షీట్ వేయలేదు. కనీసం 30 రోజులకి వేయాల్సిన ఛార్జ్ షీట్ 72 రోజులకి వేసినారు. ఇది పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మేము మధ్యతరగతి నేను ఎస్సీ మీతో ఏదైనా న్యాయం జరుగుతాను మేము కేసు కంప్లైంట్ తీసుకుని వస్తే నువ్వు ఒక పక్క తీర్మానం చేసి ఓ పక్కకి ఒకరికే న్యాయం చేసి మంచిది కాదు. ఇలాంటి సిఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు కే ఉన్నూరప్ప, మాది ఖమ్మూరు గ్రామము, కుడేర మండలము. ఎందుకు ఇక్కడ ప్రెస్ మీటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే మాకి 3 ఎకరాల 39 సెంట్లు భూమి కలదు. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి అది పెద్దల నుంచి ఉంది, 40 సంవత్సరాల నుంచి ఉంది. దాని సాగులో ఉన్నాం. బట్ అయితే దాని కింద మా పక్కలోని శివ సాగు ఉంది. నట్లు గుట్లుండేదాన్ని మేము ఒక 5 ఏళ్ళ కిందట ఆర్డీడీ తరఫున దాన్ని సాగుని శివ సాగుని సాగు చేసుకున్నాం. అప్పటి నుంచి మేము 5 ఏళ్ళు సాగులోనే ఉన్నాం. సాగులో ఉన్న తర్వాత కానీ గత ప్రభుత్వం అయినా కానీ ఇంతకుముందు ఎప్పుడైనా కానీ మేము సాగులోనే ఉన్నాం. సాగు చేసిన తర్వాత అప్పుడే అంతకుముందు ఎవరు రాలా, వాళ్ళకి సంబంధించిన టీడీపీ లీడర్లు ఎవరు రాలా. ఇప్పుడు టీడీపీ లీడర్లు వచ్చి మొత్తం మెయిన్ బ్యాచ్ అంతా పెన్నప్ప గారు నరసింహ, ఓబయ్య, పెనికిచార్ల ఏరుస్వామి, మిగతా మొత్తం దాంట్లో ఉండే బడాబాబులందరూ వచ్చి మా పైన దాడి జరిపించిన తర్వాత ఆ రోజు మేము ఏం జరిగిందంటే మా అబ్బాయి మా తమ్ముడు నా కొడుకు పోయినారు. కొడుకు పోయినా కానీ వాళ్ళని విశేషణ రక్తంగా దాడి చేసినారు. వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత కానీ అది ఫస్ట్ పక్కన పెడితే మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు నాకు ఫోన్ వచ్చి రే ఇట్లా నా పేరు ఇట్లా కానిస్టేబుల్ ఇట్లా పలానా వ్యక్తి పైపులు బాల్ కొట్టినామంట నాకు ఇంటిమేషన్ ఇస్తే నేను ఏమో కర్మగాను ఏమయ్యేది ఏమయ్యేదని నేను పోతే స్టేషన్లోకి ఆ సిఐ గారు వచ్చి ఏరాలే టాక్టర్లోడు పైపులు బాల్ కొట్టినామంట కదరా ఆయన, మాకు ఏం కర్మ కాను సార్ అంటే, కాదు సార్ ఇక్కడ మర్యాదగా మాట్లాడుకుందాం బోర్డు ఉంటుంది, ఆ మర్యాదగానే మాట్లాడుకునేటట్లు మీరు మా పబ్లిక్ని మాట్లాడేసాను. నీకేంద్ర మాట్లాడి పుట్టుకోసి టీడీపీ నా కొడుకు ఇంత మాకు మీరు అన్నీ చేసినట్టు మేము ఏం చేయలేదయా, మేము ఏం చేసినా టీడీపీ నా కొడుకు మేము చేసేది ఏం చెప్పినాం చెప్పండి, మీరు ఏం చేసినామంటే ఇంతకుముందు గతంలో చేసినారు పోయి మీరు, మేమైతే గతంలో చేసినది ఏం లేదు, మాకు పార్టీ ఉందని మేము విరివిగిండేది లేదు, ఏం చేసిండేది కానీ లేదు, మాకు ఏది ఉన్నా కానీ సామరస్యంగా మేము సామరస్యంగా పోతున్నాము. మీరు గతంలో అట్లా చేసినారు, అలా చేసినారు, ఇలా చేసినారని మా పైన నువ్వు పైపులు పడగొట్టినావు, నీ పైన కేసు ఇరికిచ్చి నేను నానా చిత్రహింసలు గురి చేస్తాను. చేసిన తర్వాత సార్ అది కాదు సార్ సమస్య, భూమి వివాదములు అంటే భూమి వివాదం దాన్నే పట్టుకోండి సార్, మీరు పైపుల బాల్ కొట్టినది నాకు నా భూమిలో పైపులు వేసిండేది తెలుసు సార్. వాళ్ళు నైట్ క్రియేట్ చేసి ఆ పైపు లైన్ వేసి నా పైన కేసులు పెట్టి బనాయించాలని చూసినా కానీ మాకేదో మేము మొక్కినా కానీ అతను ఏమంటున్నాడు, చేసినావు నువ్వు నైట్ చేయించినావు, నీకు ఎవరు బలం ఇచ్చినారంటే నాకు అది ఆ కర్మే కానీ పైపుల విషయమే కాను. తర్వాత మళ్ళీ దాడి జరిగింది మా పైన, జేసీబీలు నైట్ 9:30కి పెట్టి మా పొలంలో జేసీబీలు దాడి చేసిన తర్వాత నా తమ్ముడిని నా కొడుకుని మా భార్యని అందరూ కొట్టిన తర్వాత మేము పోయి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీ కేసు కింద మేము పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి 3 రోజులు ఆడే ఉన్నాం. 3 రోజులు ఆడే ఉండి అడ్మిషన్ చేసుకొని 3 రోజులు ఆడే ఉన్న తర్వాత అంత మాకన్నీ చూపించుకున్నాము. మళ్ళీ ఒక కానిస్టేబుల్ పంపించింటే అతను అంతా స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకొని స్టేట్మెంట్ అంతా రాసిన తర్వాత కానీ మళ్ళీ ఆడ కేసు మీకు ఫైల్ చేస్తామో పన్నా కానీ దానిపైన నిమ్మకి నీరెత్తి కానీ లేదు.
మరలా తర్వాత ఇంకో అర్జీ రాసుకుంటా కుడేరు SHO గారికి రాసుకొని ఈ అర్జీ పెట్టి ఇచ్చిస్తే దీనిపైన సార్ ఈ కంప్లైంట్ ఓపెన్ చేయండి సార్, మాకు SC ST కేసు కట్టాలంటే మీకేది కడతాం రా, ఏది కట్టాలరా మీకు? లే మా ముందు పోయి 4 ఏళ్ళు మేమే దున్నుకుంటాము, మేమే చేస్తాము, మీ అగత్యాలని మీరు ఏం చేసుకుంటారు బే, మీరు ఎక్కడన్నా కంప్లైంట్ చేసుకోండి పోను పోయి మీకు అత్యం చూస్తాం, మీరేంద్ర చెప్పేది లే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మాదే రైతు ప్రభుత్వము, మేము ఏమైనా దాడి చేస్తాం రా, ఏమైనా సార్ దాడి చేసేకి చట్టం ఎవరు చుట్టం కాదు. కానీ నేను ఆ మాట అన్నా, ఏంద్రా లాజిక్లు మాట్లాడతావు, లాజిక్లు మాట్లాడడం మా కూడా మా దగ్గర అది కాదు సార్, ఏదానికన్నా మాటకి ఉంటుంది కదా సార్. మేమంటే అవ్వని మాట్లాడుకుంది, మీకు అంత సీన్ లేదు పోయి నువ్వు వైఎస్ఆర్ అంట సార్, వైఎస్ఆర్ అయితే నేనుగా ఏం చేసినా సార్, వైఎస్ఆర్ అయితే నాకు చెప్ప ఏమేమి చేసినా చెప్పండి మీరు, అది కాదు సార్ పద్ధతిగా మాట్లాడదాం, నీకేంద్ర పద్ధతి పుట్టుకొచ్చి పోయి అని అతను అంత అరాజకంగా అసలు మాట్లాడే మాటలు కాదండి, అటువంటి టైప్లో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ రోజు తర్వాత నా తమ్ముడు మా అమ్మాయి పోయి మళ్ళీ ఇంకో అర్జీ మేము మొరు పెట్టుకున్నారు. ఇస్తే ఆమె ఎవరో మెంటల్ మాట్లాడుతుంది, ఆమె వాళ్ళ అమ్మ అంటే ఎవరో ఒన్నరుగా వాళ్ళ అమ్మ ఫస్ట్ బయటికి పంపించండి అయినా వాళ్ళ అమ్మాయిని వాళ్ళని. మళ్ళీ తర్వాత రోజు పోతే నేను నా సెల్లు పీక్కొని తర్వాత ఎందుకు సార్ సెల్ అంత అరేంజ్మెంట్ పీక్కుంటున్నారంటే మీకు ఎవరికి ఇచ్చారు సార్ ఈ అధికారం అంటే, మాకు అవసరం ఉందిరా, మా ఇష్టం ఏది ఏమన్నా పీక్కుంటాం, మీరు ఎవరో చెప్పాక మాట్లాడితే అవు సార్ నా సెల్లు జోబులోంచి పీక్కుంటే అధికారం ఎవరు ఇచ్చారు సార్ మీకు, భారత రాజ్యాంగంలో ఉంది అది, యా చట్టం ఉంది సార్ ఇది. నేను అడిగితే పెద్ద ట్రిక్స్ ప్లే చేసి మాట్లాడతావా, తొక్కేసరే నీకు ఏమేమి బెయిల్ కానీ రానుకున్నట్లు చేస్తానేనంటే సార్ మీ ఇట్లా తాటాకి చెప్పులకు భయపడవాళ్ళు కాదు సార్, మేము భయపడం ఎందుకు భయపడతావు సార్, మేము చట్టం ప్రకారం పోతాం, మేము చట్టం ప్రకారం పోయినా కానీ మీరు మమ్మల్ని లేదు సార్ విశదీకరించండి, నువ్వు ఫస్ట్ ఆ సంగతి చూసుకోపోయి పైపులు ఎట్టబాలు కొట్టినామంటాడు. నేను ఏ కర్మ కానీ సార్ పైపుల బాల్ కొట్టిన విషయమే నాకు తెలియనే తెలుసు సార్, అది దొంగ పైపులు వేసి వాళ్ళంతా వాళ్ళ నైట్ క్రియేట్ చేసిన తర్వాత కానీ వారు మళ్ళీ నా పైన ఇట్లా దాడి చేసి చూస్తే మళ్ళీ ఇంకోటి మళ్ళీ మీలో నాయకులు ఉన్నారు, ఒక్కో నాయకుడు ఒక్కోసారి పెడతాము, ఫస్ట్ మీది అయిపోయింది, తర్వాత ఇంకా 3 ఉన్నారు, లాస్ట్ కూడా రంగారెడ్డి గారు ఉన్నాడు, వారి రంగారెడ్డి గారికి నానా సర్పంచ్ వాడు రంగారెడ్డి గారు ఉన్నాడు, వారికి చాలా ఉంటుంది, వానికి ఇంకలే ఉంటే మరసంగా ఉండాలి మీరు 5 ఏళ్ళలో ఏమాత్రం అది మీరు చేసినారా నా కొడుకులారా, నా కొడుకుని ఏం చేస్తాను అంటే ఎందుకు సార్ చట్టం ఉండేది, ఎందుకు సార్ మా పైన ఎందుకు సార్ అగత్యాలు చేస్తున్నారంటే మీరు మా ఇష్టం పోయి అంటే ఎందుకు పదే చెప్తున్నానంటే అతను అన్న మాటలు ఇవే ఉండే ఇదే అంటాడు, ఏమన్నా మాకు న్యాయం చేయండి సార్, మీకేంద్ర న్యాయం చేసేది, ఎంత మాకు ఇంట్లో ఉంటే మేము వచ్చినాము చెప్పండి అండి. అంత దారుణ మాత్రమే సిఐ గారు, ఎందుకు సార్ సిఐ గారు అతను రక్షక భటులు కాదు సార్, టీడీపీ భక్షక భటుడు అతను, టీడీపీకి సంఖ నాకుతున్నాడు అతను, ఎందుకు టీడీపీకి సేవలు చేయాలి అతను, ఏందయ్యా ఇది పద్ధతి నాకు చెప్పండి మీరన్నా, అంత అద్మానంగా మాట్లాడితే అసలు ఎందుకు సార్ సిఐ గారు ఏదైనా కానీ కనికరించాలి సార్, దయా జాలి కరుణ లేవు అతనికి. టీడీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సిఐ గారు ఆయన అరాచక శక్తిగా అరాచక రాజు లెవెల్లో వచ్చాడు మా కుడేరు మండలానికి. మేము ఒక 10 మంది సర్పంచులు, ఒక మండల ఎంపీపీ, ఒక ఎంపీటీసీలు, ఒక 10 మంది సర్పంచులు అంతా కలిసి ఆయనకి మర్యాదపూర్వకంగా కలిసిపోయేదానికి అందరూ పోతే అగౌరవంగా మమ్మల్ని అసలు కండవా కూడా వేసుకోకుండా, పులహారాలు కూడా వేసుకోకుండా మమ్మల్ని చాలా హీనంగా అవమానించినట్టు ఘనత అయింది రాజుగారిది. అదేవిధంగా ఆయనకేమో పిఏబిఆర్ డ్యామ్ దగ్గర పెద్ద గ్రానైట్ రాళ్ళేం పోతాండాయి, ప్రతిరోజు అవి కనపడు. చిన్న కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కదరగుంట్లో ఒక బీసీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో వాళ్ళ పొలంలోకి మట్టి తోలుకుంటా అంటే వాళ్ళపైన అక్రమంగా కేసు పెట్టి ఆ కేసును తరలించి ఆయన ఒక టీడీపీ నాయకుడి మాదిరి చెలాయిస్తూ వాళ్ళని పయ్యావుల సీనప్ప దగ్గరికి పోయేదానికి ఏర్పాట్లు చేసిన ఘనత ఆయనదే. అదేవిధంగా ముద్దులాపురంలో కూడా అంతే, స్థల వివాదంలో ఆ విషయంలో కూడా ఆయన చేసినాడు. అదేవిధంగా ఇంతకుముందు ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక నాగిరెడ్డి అనే ఒక నాయకుని, మా నాయకుడిని ఆ రోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎస్పీ ఆఫీస్ వరకు మన విశ్వన్న ఆ రోజు పెట్టిన భిక్ష ఈరోజు మళ్ళీ ఆయన సీఐగా వచ్చినాడు. ఆ రోజే మన విశ్వన్న ఒక కంప్లైంట్ ఇప్పించి సస్పెండ్ చేయించుంటే ఈరోజు కుడేరు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉండేదానికి కాదు. ఈరోజు ఆయన ఆ చదువుతోనే ఈరోజు మళ్ళా ఎంతో మన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వివిధ రూపాల్లో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. దానికి మొన్ననే మన కరుట్ల మన నారాయణపురం గ్రామంలో కూడా ఒక గణేష్ ఉత్సవం రోజు చిన్న నాయకులంతా కలిసి ఒక ఊరేగింపు చేసుకుంటుంటే మన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాదాపు ఒక 9 మంది పైన కేసు రిజిస్ట్రేషన్ చేసినారు. దానిపైన కూడా ఎస్పీ గారికి మెమరాండం ఉంది. ఆయన కూడా మీరు ఆ ఎస్పీ సార్ కూడా సానుకూలంగా స్పందించి
కనీసం ఎస్పీ గారు విశ్వాన్న మేము పోతే చైర్లు ఇప్పించి ఒక 10 మందికి కూర్చోండి మర్యాద ఇస్తాడు. అంత హీనంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు చూస్తున్నారు. కాబట్టి ఒక సిఐ సార్ కాబట్టి మా సర్పంచ్లు కానీ మా ముద్దులాపల్లి సర్పంచ్ కూడా ఏదో చిన్న వేరే వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వాలంటే ఆయన పిలిచి నువ్వు డబ్బులు ఇవ్వవైనా ఒప్పుకో అని అక్రమంగా ఆయన కూడా బాధ పెట్టి ఆయన పైన కూడా కేసు చేసినాడు. మా సొంత విషయంలో కూడా అన్నదమ్ముల విషయంలో మేము పోయి ఒకటి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా స్టార్టర్ పెట్లు ఎత్తిపోయినారు సార్ అంటే మీరు అన్నదమ్ములు కొట్టుకొని వస్తే కానీ న్యాయం చేసేది అంటాడు. ఆయన అంత హీనంగా మాట్లాడతాడు. ఆ విషయం పైన మేము ఎస్పీ గారు దృష్టి పోయినాం. ఎస్పీ గారు కూడా ఆయనకి ఒక మెమో కూడా ఇష్యూ చేసినారు. కాబట్టి మేము కుడేరు మండలంలో మా సర్పంచుల పైన కానీ మా ఎంపీటీసీల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ నువ్వు చేసే అరాచక రాజు నీ అరాచకాలు ఇంకా నీ కుడేరు మండలంలో నీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే మేము మా విశ్వాన్న ఆధ్వర్యంలో సోమవారం జరిగే ధర్నా కూడా చేసి నువ్వు చేసే అరాచకాలు పై దృష్టికి తీసిపోయి నిన్ను సస్పెండ్ చేయాలని ఈ పత్రికా ముఖంగా మేము కోరుచున్నాం.